ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడపబోతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అవుతారు. ఇవాళ వరద నష్టానికి సంబంధించిన వివరాలు అమిత్ షాకు వివరిస్తారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల వారికి సాయం చేయాలని కోరబోతున్నారు ఆయన. అమిత్ షాతో పాటు ఇంకొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు రేవంత్. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు అగ్రనేత సోనియా గాంధీతో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు తీర్పు అంశాన్ని అధిష్టానం దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ సీఎం టూర్ ఎలా ఉండబోతోంది, ఆయన స్కెడ్యూల్ ఏంటి? నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో కలవబోతున్నారు. ఇక తొలిసారిగా పీసీసీగా ఎన్నికైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వచ్చారు. ఈ రోజు అధిష్టానం పెద్దలు కలవబోతున్నారు. ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో పలువురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, ముదిరాజు సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మరో పీసీసీ కార్యవర్గం మొత్తం కొత్తగా నూతనంగా ఎన్నికే అవకాశం ఉంది కాబట్టి ఇటు ఆశావాహులు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. నిన్నే మంత్రులు పొన్నం ప్రభాకర్, షబీర్ అలీ, ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వారు సమావేశమవుతూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆశావాహులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. వారిలో ప్రధానంగా వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి, మరోవైపు ప్రేమ్ సాగర్, వీరందరి పేర్లు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇటు మరోవైపు గడ్డం వినోద్ పేరు కూడా వినిపిస్తోంది. వారందరూ కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది, మాకు ఈసారి ఛాన్స్ ఇస్తారంటూ కూడా ఆశావాహులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్ని రోజుల నిరీక్షణకు ఈ రోజు తెరపడుతుందా లేదా అనే దానిపై కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ శివ.